నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చంద్రబాబు ఖాతాలో మరో అరుదైన ఘనత నేటి నుంచి వాట్సాప్ పరిపాలన గోదావరి జలాలను తరలించేందుకు ఉత్తర్వులు జారీ వారంలో టెండర్లకు జలమండలి ఏర్పాట్లు అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ట్రంప్ దావా 216 కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధమైన మెటా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి విషయంలో టెక్నాలజీని ఎలా వినియోగిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐటీ రంగంలో చంద్రబాబు తనదైన మార్కును చూపించారు. ఇటీవల వివిధ పనులకు డ్రోన్లను కూడా వినియోగించడం ప్రారంభించారు. తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనున్నారు. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్కు సీఎం శ్రీకారం చుట్టారు. నేడు తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మహానగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరో 20 టీఎంసీల గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7,360 కోట్ల రూపాయలతో 2-3 దశల్లో గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టును ఒకేసారి చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారంలో ఈ టెండర్లను ఆహ్వానించేలా జలమండలి ప్రాజెక్టుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15న కట్ ఆఫ్ డేట్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు. అమెరికాలోని 2021లో క్యాపిటల్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ట్రంప్ మెటా సంస్థపై దావా వేశారు. దీన్ని సెటిల్ చేసుకునేందుకు తాజాగా మెటా సిద్ధమైంది. అందులో భాగంగా $25 మిలియన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు పలు వార్తా పత్రికలు ఈ వివరాలను వెల్లడిస్తున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.